హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 13th సంబంధించి December 13th 2025 టెట్ జరిగినటువంటి సెషన్ 1 అనేది చూద్దామండి. దీంట్లో భాగంగా సైకాలజీ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూసినట్టయితే 30 క్వశ్చన్స్ అనేవి ఉంటే తెలిసిందే. ఇదంతా మీకు చూసినట్టయితే ప్రీవియస్ కూడా మీకు చూపించాం, మీకు ప్రీవియస్ సెషన్స్ కూడా చేస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 2023-24 బిట్ల దాకా అకాడమీ నుంచే వస్తున్నాయండి. ఓకే, చూసుకోవాలి కంపల్సరీ. ఈ అకాడమీ బుక్స్ అయితే కంపల్సరీ చదువుకోండి. ఇవి అకాడమీ బుక్స్ నుంచి వస్తున్నాయి సైకాలజీ అయితే గన. ప్లస్ కంటెంట్ అయితే గన 3rd to 10th అయితే గన ఓకే, కంటెంట్ వరకు అయితే మనకు ఇక్కడ మెయిన్ టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకొని ఇస్తున్నాడు. టెక్స్ట్ బుక్స్లో దాటిగానే ఇవ్వట్లేదు, టెక్స్ట్ బుక్స్లోనే ఇస్తున్నాడు. ఓకేనా, ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్స్ చదువుకుంటే సరిపోతుంది. 3rd నుంచి 8th వరకు అయితే టెట్కి, డిఎస్సికి అయితే కానీ 10th వరకు చదువుకోవాల్సి ఉంటుంది. ఈసారి క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది. 3rd to 10th వరకు చదివి ఉండాల్సింది. ఓకేనా, ఇక్కడ మనకు 3rd to 10th నుంచి కూడా ఒక 10th క్లాస్ నుంచి కూడా ఒక 2-3 బిట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి 3rd to 10th ఫుల్ఫిల్గా మీకు పట్టు అనేది ఉంటే కదా పేపర్ ఎంత కష్టంగా ఉన్నా కూడా మీరు చేయగలుగుతారు. మీకు యాప్లో అయితే కన్నా ఎగ్జామ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నామండి. 10th క్లాస్ సంబంధించి కూడా న్యూ సిలబస్ ఏదైతే ఉందో న్యూ సిలబస్ బేస్గా కూడా ఎగ్జామ్స్ అనేవి మీకు అప్డేట్ అవుతూ ఉన్నాయి. డైలీ స్పీడప్ అనేది చేస్తున్నాము. ప్లస్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా ఇవి అన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. దాదాపు మీకు చూసినట్టయితే బిట్స్ అనేవి చాలా ఎక్కువగా ఇచ్చాం. ప్లస్ లెవెల్ కూడా చూసినట్టయితే 1 word ఆన్సర్స్ అంటే 1 word క్వశ్చన్స్ ఈజీ ఇచ్చాము, మీడియం ఇచ్చాము. అంటే మీడియం అంటే నీకు జస్ట్ 2 వాక్యాలు ఇచ్చి సరైనదేది సరికాందేది, టఫ్ కూడా ఇచ్చామన్నమాట. క్రింది వాటిలో సరైనవి ఏంటి సరికానివి ఏంటి, మ్యాథ్స్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇలా కన్ఫ్యూజ్ చేసే విధంగా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు ఇప్పుడు వచ్చినటువంటి టెట్ 2025 బేస్ చేసుకొని మీకు అంత లెవెల్లో టఫ్గా ఇవ్వడం అనేది జరిగిందండి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండేటట్టు ఇచ్చాము. మీరు టెక్స్ట్ బుక్ బాగా చదివారంటేనే మీరు క్వశ్చన్ చేయగలుగుతారు. ఒకసారి చూడండి, ఎగ్జామ్స్ రాయండి, మీకే తెలుస్తుంది క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీకు డైలీ అప్డేట్ అవుతూ ఉన్నాయి. అన్నీ మీకు అప్డేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆల్ లెసన్స్ సంబంధించి అన్ని లెసన్ వైజ్ ఉంటాయి. ఏది మనకు టాపిక్ వైజ్ కాదు, లెసన్ వైజ్ ఉంటాయి. తద్వారా మీరు టెక్స్ట్ బుక్ మొత్తం కవర్ అవుతుంది. అదేవిధంగా వీడియోస్ అయితే కనుక 10th బయాలజీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే 10th మ్యాథ్స్ అనేది ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్తో సహా మీకు చెప్తున్నాం. ఈజీ వేలో ఎలా చేయొచ్చు అనేది కూడా. నాన్ మ్యాథ్స్ వాళ్ళు అయితే ఈజీలో ఎలా చేయొచ్చు, ఒకవేళ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే కనుక ఇంకా స్పీడ్గా ఎలా చేయొచ్చు అనేది కూడా చెప్పున్నామండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ కాకుండా చేసే విధంగా ఈ క్లాసెస్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాము. ఓకే, 2-3 మెథడ్స్ చెప్పాము ఒక ప్రాబ్లంకే. మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అదే చేసుకోవచ్చు, దాంట్లోనే కంటిన్యూ అవ్వచ్చు. ఆ ఈజీ మెథడ్ ఏదనేది కూడా మీకు ఇక్కడ వీడియోస్లో చెప్పున్నాము. చూడండి, ఇక్కడ మనకు అప్పుడే 4 లెసన్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 3 లెసన్స్ ఉంటే కన్నా మీకు సెమ్ 1 అనేది అయిపోతుంది. ఈ విధంగా మీకు త్వరగా కంప్లీట్ చేయడం అనేది జరుగుతుంది. వీడియో క్లాసెస్ కూడా కంపల్సరీ తీసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మెగా కిట్ ఏదైతే ఉందో మెగా కిట్లో మీకు 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయండి, ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్లస్ పీడిఎఫ్స్ కూడా మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మ్యాథ్స్ అయితే కన్నా చాలామంది అడుగుతున్నారు కదా, మ్యాథ్స్ 10th కూడా హ్యాండ్ రిటర్న్ కావాలి అని. సో ఈ సెమ్ 1 క్లాస్ అయిపోయే కొద్దికి మీకు సెమ్ 1 అయిపోయిన తర్వాత సెమ్ 1 పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అప్లోడ్ అనేది అయిపోతుంది. అదేవిధంగా 10th బయాలజీ క్లాసెస్ అయిపోయినాయి. సో 10th బయాలజీ హ్యాండ్ రిటర్న్ అప్లోడ్ చేసాము. ఈ విధంగా క్లాసెస్ అయిపోయిన వెంటనే మీకు పీడిఎఫ్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయని ఆల్రెడీ ఇప్పుడు సిస్టమ్ ప్రింట్ అయితే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. కొత్త బిట్లన్నీ మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. లెవెల్ కూడా ఎలా ఉంటుందంటే టఫ్ లెవెల్ అండి. మీకు ఒకసారి రాశారంటే కానీ మీకే అర్థమవుతుంది. అదే పనిగా సైకాలజీ చూసినట్టయితే సైకాలజీ కూడా మీకు 99 రూపీస్తో ఉన్నటువంటి అకాడమీ బుక్ ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో ప్రీవియస్ ఎక్కడైతే మనకు ఫార్ములాస్ అడిగారో అవి కూడా కొత్త టాపిక్స్ కూడా చేసి పెట్టడం జరుగుతుంది. ఇక్కడైతే న్యూ సిలబస్ జాయిన్ అయితే కానీ న్యూ కూడా జాయిన్ చేస్తాము. ఓకే, అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరియు అవి ప్రాక్టీస్ చేసుకునే వీలుగా మీకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మేడం మాకు ఇక్కడ విడివిడిగా కావాలి అనుకుంటే కనుక మీకు 1500 దాకా అవుతుంది ఇవన్నీ కోర్సెస్ కలిపి. ఓకే, ఇక్కడ మీరైతే కనుక ఒకే తావను కొనుక్కుంటే కనుక 799 రూపీస్కే ఇక్కడ మెగా కిట్లో పర్చేస్ చేసుకోవచ్చు. లేదు విడివిడిగా కావాలంటే ఓన్లీ వీడియోస్ పీడిఎఫ్స్ టెక్స్ట్ బుక్ సంబంధించి 500, ఓన్లీ టెస్ట్లు అయితే 499, ఓన్లీ సైకాలజీ అయితే కనుక 99 రూపీస్తో ఉంది. అదేవిధంగా ఓన్లీ పీడిఎఫ్స్ అయితే 199తో ఉంది. ఇది టెట్కి సంబంధించి పీడిఎఫ్స్ అనేటివి ఉంటాయి. ప్లస్ ఎగ్జామ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ కూడా మీకు దీంట్లో కూడా అప్డేట్ అవుతాయండి. 99 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి కూడా ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పీడిఎఫ్స్ ఉన్నాయి, ప్లస్ ఎగ్జామ్స్ టెస్ట్లు కూడా మీకు రెడీ చేయిస్తాను. టెస్ట్లు కూడా అప్డేట్ అవుతాయి, ఇంకా మీకు 1 or 2 డేస్లో డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి. టెస్ట్ కూడా కొట్టిస్తాను అండి. సో ఇక్కడ మీరు ఈ డిఎస్సికి సంబంధించి కూడా ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే బెస్ట్. ఎందుకంటే కన్నా జీకే యూజ్ అవుతుంది, మరియు పిఐఈ కూడా ప్రీవియస్వి అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సైకాలజీ ఉంటుంది. కంటెంట్ సంబంధించి కూడా ఆల్మోస్ట్ మనకు టాపిక్స్ ఆనించే రావచ్చు, బిట్లు కూడా రావచ్చు అనమాట. ప్రీవియస్ డిఎస్సి బిట్టే సేమ్ టెట్లో కూడా దించేశాడు కదా, సో ఆ విధంగా కూడా మనకు యూజ్ అవుతుంది. సో ఇది 99 రూపీస్తోనే ఉంది, పర్చేస్ చేసుకోండి. ఈ కోర్సెస్ అన్నీ మీకు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే కన్నా అందులో మీకు ఈ కోర్సెస్ ఉంటాయి, పర్చేస్ చేసుకోండి. టైం ఇప్పటికే చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెళ్ళి ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ వెళ్ళి తెచ్చుకొని అంతా ప్రిపేర్ అయ్యే తలకే టైం ఉండదు. ఇక్కడైతే డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో స్పీడ్ మోడ్ పెట్టుకొని వినడము, పీడిఎఫ్స్ రివిజన్ చేసుకోవడము, వెళ్ళి ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్ రాయడము, మొత్తం ఒకే కోర్సులో అయిపోతూ వస్తుందన్నమాట. ఇది మీకు సంబంధించి. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈరోజు చూసినట్టయితే క్వశ్చన్ పేపర్ 13th అండి. 13th చూసినట్టయితే సెషన్ 1 సంబంధించి 13th డిసెంబర్ సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పుగా అభ్యసనాన్ని నిర్వచించింది ఎవరు? ఇది నేను గుడ్డు గుర్తు కూడా చెప్పానండి, మీకు గుడ్డు గుర్తు కూడా చెప్పాను. మనకు అకాడమీ క్లాసెస్ ఎవరైతే వినింటారో 99 రూపీస్ కోర్స్ ఉంది కదా, దాంట్లో మీకు చెప్పను కూడా చెప్పాను. ఈ విధంగా మీకు ఓకే, వ్యక్తి అంతర్గత మార్పులతో పరిపక్వతతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం అని చెప్పింది ఎవరు అంటే కదా, హింట్ కూడా చెప్పాను నేను. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. హిల్గార్డ్ అనమాట. హిల్గార్డ్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నీకు అంతర్గత పరిపక్వత కనుక ఉంటే కనుక ఎంతటి హిల్ అయినా ఎంతటి పర్వతాన్నైనా నువ్వు ఛేదించగలుగుతావు. ఇది నీలో వచ్చేటువంటి శాశ్వతమైన మార్పు అని పెట్టుకోవచ్చు. ఇది అంతర్గతంగా పరిపక్వత ఉంటే కనుక ఎంతటి పర్వతాన్నైనా ఎంతటి హిల్ అయినా నువ్వు ఎక్కచ్చు అని చెప్పి పెట్టుకోవచ్చు అని గుడుగుర్తి. ఇది చెప్పున్నాం ఆల్రెడీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డెఫినేషన్ అకాడమీలో ఉంది, డైరెక్ట్ బిట్ అది. డాట్ కింది అంశాన్ని మదింపు చేస్తుంది. ప్రతి సెషన్లోనూ డాట్కు సంబంధించి వస్తుందండి, చూసుకోవాలి. డాట్ క్రింది అంశాన్ని మదింపు చేస్తుంది. ద డాట్ యాసెసెస్ ది ఫాలోయింగ్ యాసెప్ట్. మనకి ఇది పేరులోనే ఉంటుందండి. డాట్ అంటే ఏంటంటే డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అని వస్తుంది. డాట్ యాప్టిట్యూడ్ అంటే ఏంటంటే సహజ సామర్థ్యం, అంటే ఇది సహజ సామర్థ్యాలను కొల్చడానికి యూజ్ చేసేటువంటిది. ఇది ఓకే. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. యాప్టిట్యూడ్ పేరులోనే ఉంటుంది, మనకు ఆ టెస్ట్ పేరులోనే ఉంది. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి అకాడమీలోదే. క్రింది వాణిలో అచేతన బలవంతపు విస్మృతిగా పిలువబడేది. ఇది రక్షక తంత్రాల్లో చూసుకున్నాం. ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ అన్కాన్షియస్ ఫోర్సబుల్ ఫర్గెటింగ్. ఇక్కడ మనకు దయచేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి క్వశ్చన్కి కామెంట్ చేయండి. ఎందుకంటే కనుక మీకు తెలుస్తుంది మీరు రైట్ చేయగలుగుతున్నారా, రాంగ్ చేయగలుగుతున్నారా. ఈ టెట్ పేపర్ ఏమీ ఆషామాషి కాదు. ఇది డిఎస్సి లెవెల్లో ఇచ్చున్నారు పేపర్స్ అనేటివి. ఈ పేపర్ అనేది డిఎస్సి లెవెల్లో ఇచ్చున్నారు. ఈ డిసెంబర్ జరిగినటువంటి టెట్ పేపర్స్ అనేటివి. ఓకే, కంపల్సరీ కింద కామెంట్ చేయండి, ఎక్కువసార్లు రిపీట్ చేయండి. ఎగ్జామ్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తున్నాము. ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసుకోండి ఎక్కువగా. ఎందుకంటే కనుక అవి ఆల్రెడీ మీరు విన్నట్టువే వెళ్ళి ప్రాక్టీస్ చేశారంటే కనుక మీకు ప్రతి సబ్జెక్టు 30 out of 30 వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే కనుక చాలా వరకు రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యూజ్ అవుతుంది మెయిన్ డిఎస్సి ఎగ్జామ్కి. క్రింది వాణిలో అచేతన బలవంతపు విస్మృతిగా దేన్ని అంటామంటే ఆప్షన్ 2 అండి. దమనం అంటాము, రిప్రెషన్. దీన్నే ఏమంటామంటే మానసిక ఆత్మహత్య అని కూడా అంటాము. మానసికంగా మనకు మనమే దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తాం కాబట్టి మానసిక ఆత్మహత్య. మానసిక ఆత్మహత్య అంటే మనకు మానసికంగా చాలా బాధ పెట్టేటివి. లవ్ ఫెయిల్యూర్ అయితేనేమి, ఇష్టమైన వ్యక్తులు చనిపోవడం అయితేనేమి, ఇలాంటివన్నీ మనం ఏం చేస్తామంటే మనంతట మనమే వాటిని అచేతన వ్యవస్థలోకి తోసేయడం అనేది జరుగుతుంది. అందుకే దీన్ని మానసిక ఆత్మహత్య, అచేతన బలవంతపు విస్మృతి, బలవంతంగా మనమే మర్చిపోవడానికి ట్రై చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం దమనము అని చెప్పి అంటామన్నమాట. ఓకే, దీన్నే మనం ప్రేరేపిత విస్మృతి అంటే మన ప్రమేయంతోనే ప్రేరణతో అంటే నువ్వే ప్రేరేపించి దాన్ని మర్చిపోతున్నాం అనమాట. సో దానికి ప్రేరేపిత విస్మృతి అని కూడా అంటారు దమనాన్ని. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. రక్షక తంత్రాల్లో వస్తుంది. ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిదే. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి. సరికాని జతను గుర్తించండి. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్ అనమాట. శారీరక హద్దు అభ్యసనలో ఆఖరి స్థాయి. ఓకే, రైటే కదా. మనకు అభ్యసన రేఖ ఈ విధంగా ఉంటుంది. ఇది 1వ స్థాయి. ఇది చాంచల్య దశ. ఇది మనకు పీఠభూమి.
తర్వాత స్ఫూర్తి దశ, తర్వాత శారీరక హద్దు అనమాట. సో ఈ విధంగా శారీరక హద్దు అనేది అభ్యసనలో ఆఖరి స్థాయి. ఎస్, రైట్ ఆన్సర్. పీఠభూమి దశ అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది. ఇది పీఠభూమి దశ. అభ్యసనం అనేది తాత్కాలికంగా నిలిచిపోతుంది. అలాగే ఎదుగుదల లేకుండా అందుకే స్ట్రైట్ లైన్గా ఉంది. చాంచల్య దశ అభ్యసన వేగం స్థిరంగా ఉంటుందంట. స్థిరంగా ఉండదండి, స్థిరంగా ఇక్కడ ఉంది. చాంచల్య దశలో హెచ్చుతగ్గులు ఉంటుంది. ఓకే, ఆప్షన్ 3 రాంగ్. ప్రారంభ స్మృతి అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉండేటువంటి దశ. ఇదే మనకు ఫస్ట్లోది ప్రారంభ స్ఫూర్తి. ఇక్కడ మనకు బాగా అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుంది. ఇదైతే తర్వాతి ప్రారంభ స్ఫూర్తి అనమాట. అంటే ఇక్కడ పీఠభూమి దశలో ఉన్నటువంటి ఎందుకు అలా జరిగింది, అభ్యసనం ఆగిపోయిందో కనుక్కొని ఆ సమస్యను అధిగమించి తర్వాత వాళ్ళకి ప్రేరణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మళ్ళా అభ్యసనం జరుగుతుంది. దాన్నే మనం తర్వాతి స్ఫూర్తి దశ అంటాము. ఇది మనకు 4th దశలో వస్తుంది. ఇది కూడా రైట్ ఆన్సర్. ప్రారంభ స్మృతి అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ రాంగ్ ఉండేది ఏంటంటే ఆప్షన్ 3 అండి, రాంగ్ ఆన్సర్. అభ్యసనం అనేది ఇక్కడ హెచ్చుతగ్గులుగా ఉంటుంది, స్థిరంగా ఉండదు. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. అకాడమీలో ఉన్నటువంటి బిట్టే, ఇది కూడా అకాడమీలో ఉంది. సరైన జతను గుర్తించండి. ఇది కూడా అకాడమీలో ఉంది. ఓకే, ఇప్పుడు జరిపినటువంటి మిగతా పై నుంచి చెప్పుకున్నవన్నీ అకాడమీలో ఉన్నాయి. సామాన్యీకరణ సిద్ధాంతం కనుక్కున్నది ఎవరు అంటే ఈఎల్ తారండైక్ అని ఇచ్చారు. ఓకే, కరెక్ట్ పేరు కనుక్కోవాలండి. ఇక్కడ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ఈఎల్ తారండైక్ కనుక్కోలేదు. ఈ సామాన్యీకరణ సిద్ధాంతాన్ని మనం సాధారణీకరణ సిద్ధాంతం అంటాం. దీన్ని మనకు చార్లెస్ జెడ్ అండి కనుక్కున్నది. సమరూప మూలకాల సిద్ధాంతం అయితే ఈఎల్ తారండైక్ రావాలి. బాగ్లే ఎందుకు? ఆదర్శాల సిద్ధాంతాన్ని బాగ్లే కనుక్కున్నాడు. నెక్స్ట్ ఇక్కడ మనకు సమగ్రాకృతి సిద్ధాంతం అయితే గెస్టాల్ట్ వాదులు. ఇది ఒక్కటి రైట్ ఆన్సర్ అండి. దీన్నే మనం ఏమంటామంటే ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం అని కూడా అంటామండి. ట్రాన్స్పోజిషన్ సిద్ధాంతం గెస్టాల్ట్ వాదులు కనుక్కున్నారు. ఆప్షన్ 4 అనేది మనకు ఓన్లీ ఆప్షన్ 4 ఒకటే రైట్గా ఉంది. మిగతా 3 రాంగ్ ఇచ్చేసాడండి, ఒకదాన్ని ఒకటి ఇచ్చేసాడు. ఓకే, సామాన్యీకరణ సిద్ధాంతం అయితే చార్లెస్ జెడ్, సమరూప మూలకాల సిద్ధాంతం అయితే తారండైక్, ఆదర్శాల సిద్ధాంతం అయితే బాగ్లే. నెక్స్ట్ క్వశ్చన్, పెన్ను రాయడానికి డస్టర్ అనేది నల్లబల్ల తుడవడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం అనేది క్రింది అభ్యసనం. ఆప్షన్స్, పెన్ అనేది రాయడానికి యూజ్ అవుతుంది, డస్టర్ అనేది తుడవడానికి యూజ్ అవుతుంది అని చెప్పి పేర్కొనడం క్రింది అభ్యసనానికి సంబంధించంట. సమస్య పరిష్కార అభ్యసనమా, పరోక్ష అభ్యసనమా, ప్రత్యక్ష అభ్యసనమా, నియమాల అభ్యసనమా? ఓకే, ఆప్షన్స్, ఇది మనకు అకాడమీలో కూడా ఉందండి. ప్రత్యక్ష అభ్యసనం అనేది చూసినట్టయితే మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష అభ్యసనంలో ఏమవుతుందంటే ఓకే, అంటే పరిసరాలలో ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో, పరిసరాల్లో ఉండేటువంటి వస్తువులు అయితేనేమి, ఉద్దీపనలు అయితేనేమి, వాటి గురించి చెప్పడము మరియు వాటి యొక్క ప్రాముఖ్యత చెప్పడము, అంటే అవి ఎందుకు యూజ్ అవుతున్నాయి మనకు అనేది కూడా పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ ఉందండి. సేమ్ ఎగ్జాంపుల్ మనకు అకాడమీలో ఉంది. ఇది మనకు సేమ్ ప్రత్యక్ష అభ్యసనం అని ఇచ్చేసి పేజ్ నెంబర్ డిఎస్సి అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాంట్లో 83 పేజ్ నెంబర్లో ఉంది. బ్లూ కలర్ బుక్ ఏదైతే ఉందో అది మనం ఆల్రెడీ క్లాసెస్ చెప్పాం కదా, ఆ బుక్లో అండి 83rd పేజ్ నెంబర్ చూసినట్టయితే సేమ్ దీనికి సంబంధించి డెఫినేషన్ ఇచ్చేసి దాని కింద ఎగ్జాంపుల్ అని చెప్పి పెన్ను రాయడానికి, డస్టర్ నల్లబల్ల తుడవడానికి ఓకే ఉపయోగపడుతుందని పేర్కొనడం అని ఇచ్చారండి. సేమ్ ఎగ్జాంపుల్ కూడా అకాడమీలోంచి దించేశాడు, కావాలంటే చూసుకోవచ్చు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రత్యక్ష అభ్యసనము. సమస్య పరిష్కార అభ్యసనం అంటే ఎలా ఉంటుందంటే ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలు ఉంటాయి కదా, వాటితో కలిపి అభ్యసనం వాటితో కలిసి ఒక సమస్యను కనుక పరిష్కరించామంటే కనుక అది మనకు సమస్య పరిష్కార. దీనికి సంబంధించి గణితం అంటే మ్యాథ్స్లో ఉన్నటువంటి సమస్యలన్నీ దీని కిందికి రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ పరోక్ష అభ్యసనం. పరోక్ష అభ్యసనంలో చూసినట్టయితే దీని గురించి మనకేమో బుక్లో అకాడమీలో అయితే దీని గురించి లేదు. కానీ నెక్స్ట్ నియమాల అభ్యసనంలో చూసినట్టయితే సాధారణ నియమాలు ఏమైతే ఉంటాయో అవి పద్ధతులు అభ్యసనం యొక్క నియమాల గురించి తెలుపుతుందండి. అంతా మనకు సాధారణ నియమాలు లేదంటే సాధారణ పద్ధతులు వాటి గురించి అభ్యసించడానికి తెలుపుతుంది. అంటే గణితంలో నియమాలు ఉన్నాయి కదా, పైథాగరస్ నియమం అయితేనేమి, ఇలాంటివన్నీ వాటి గురించి నేర్చుకోవడం అనమాట. ఇది మనకు నియమాల అభ్యసనం కిందకి వస్తుంది. ఆల్మోస్ట్ పేరులోనే ఉంటుంది, మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఇదైతే అకాడమీ నుంచి వచ్చిన డైరెక్ట్ బిట్ అండి. ఎగ్జాంపుల్ కూడా డైరెక్ట్గా ఉంది. వ్యాక్ట్ని విస్తరించండి. VAKT వ్యాక్ట్ని విస్తరించండి. మనకి ఇక్కడ దీంట్లో ఇంగ్లీష్లో చూసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇక్కడ మనకు వి అంటే విజువల్ అనమాట. ఓకే, కంటికి అది విజువల్ అంటే దృశ్యానికి సంబంధించి. ఏ అంటే ఆడిబుల్ అండి, శ్రవణానికి సంబంధించి అంటే ఆడిటరీ.
కే అంటే కన్నా కైనెటిక్ అనమాట. కైనెస్టిక్స్ అంటే మనకు చలన సంబంధం అండి, చలన సంబంధానికి సంబంధించి. టీ అంటే టాక్టైల్ అనమాట, అంటే స్పర్శకు సంబంధించి. ఇట్లా మనకు జ్ఞానేంద్రియాలు యూజ్ చేసుకొని చేయడం అని చెప్పి చూస్తామండి. దృశ్యము, శ్రవణము, చలనము, చలనాలు అంటే మన కాళ్ళు చేతులతో చేసేటువంటిది స్పర్శ సంబంధించి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమర్థవంతమైనటువంటి ప్రభావపూరితమైనటువంటి విద్య ఆధారపడేది. సమర్థమైనటువంటి లేదా ప్రభావపూరిత విద్య ఆధారపడేది. ఆప్షన్స్: ఉపాధ్యాయుల నియంత్రణపై మాత్రమేనా? కాదు. విద్యార్థుల పోటీపైన ఎల్లపాలం పోటీ పెడితే సరిపోదు. వ్యక్తిగత ప్రయత్నాలపైన మాత్రమేనా? లేదండి. పాఠశాల భాగం ఉండాలి, గృహము భాగం ఉండాలి, సమాజం కూడా భాగస్వామ్యం అయితే అప్పుడు వాళ్ళకు సమర్థవంతమైన విద్య అనేది అందడం అనేది జరుగుతుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులను సమర్థవంతులైన విద్యార్థులతో కలిపి ఉంచి వారు సహ విద్యార్థి బోధన మరియు సామూహిక కృత్యాల ద్వారా నేర్చుకునే విధానం. ఆప్షన్స్: ఒక తరగతిలో వెనుకబడిన విద్యార్థులు తీసుకుంటామండి, అలాగే ప్రజ్ఞ కలిగినటువంటి విద్యార్థులు తీసుకుంటాము. వాళ్ళిద్దరిని జోడించడం ద్వారా అక్కడ వాళ్ళకి అభ్యసనం జరపడం జరుగుతుంది. ఏమైనా గ్రూప్ యాక్టివిటీ ఇచ్చి వాళ్ళ ద్వారా చేయడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడంటే పిల్లవాడు మనం చెప్పే కన్నా పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే కన్నా, ఆ పక్కనోడు చెప్తే కన్నా బాగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే వీడికి ఏమవుతుంది, ప్రజ్ఞ కలిగిన విద్యార్థికి వాడు బాగా చదివిన వాడు అదిగాక మళ్ళీ అట్లా ఎదుటోళ్ళకి చెప్పడం వల్ల ఇంకా బాగా గుర్తుండడం అనేది జరుగుతుంది, వాడికి కూడా డెవలప్ అవుతుంది. ఈ విధంగా ఇద్దరికీ యూజ్ అవుతుంది. ఆప్షన్ 2 సహకార అభ్యసనం అంటారు దీన్ని, కోఆపరేటివ్ లెర్నింగ్. ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటున్నారు. ఇతనికి చదువు తక్కువగా ఉంది, ఇతను అందిస్తున్నాడు, అర్థమయ్యే రీతిలో చెప్తున్నాడు, తిని కూడా డెవలప్ అవుతున్నాడు. ఆప్షన్ 2 అండి. పగటి కళ ఆ పుస్తక రచయిత ఎవరు? ఇది డైరెక్ట్ బిట్, డ్రాఫ్ట్ కాపీలో ఉంది. ఎవరైతే మన వీడియోస్ చూసింటారో యూట్యూబ్లో కూడా ఫ్రీగా పెట్టాను. ఫ్రీగా పెట్టాను. గిజుబాయ్ సంబంధించి కానీ, ఫాలోఫియర్ సంబంధించి కానీ, ఏఎస్ నీలు, మకరింకో వీళ్ళందరి గురించి డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయండి. వీటికి సంబంధించి వీడియో క్లాసెస్ కూడా నేను డైరెక్ట్ డ్రాఫ్ట్ కాపీ బోధించాను. యూట్యూబ్లో ఉన్నాయి. 99 రూపీస్ క్లాస్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా ఫుల్గా పెట్టున్నాము. ఆ పగటికల బుక్ కూడా ఆ బుక్లో ఉంది, మెన్షన్ చే. ఆప్షన్స్ చూసినట్టయితే దివా స్వప్న అంటామండి ఇంగ్లీష్లో. ఈ బుక్ ఎవరు రచించారు అంటే ఆప్షన్ 2 గిజుబాయ్. ఓకే, ఇది డైరెక్ట్ బిట్ బుక్లో ఉన్నటువంటిది. ఇక్కడ మనకు చూడండి, క్రింది ఆర్టీఈ 2009 సెక్షన్ విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో, అంటే ఏ సెక్షను విద్యార్థి వయసుకు తగ్గ తరగతిలో ప్రవేశం పొందడము మరియు ప్రత్యేక శిక్షణ పొందడానికి అర్హుడు. అంటే కొంతమంది లేటుగా జాయిన్ అయ్యాడని చెప్పి వాడిని ఫస్ట్ క్లాస్లో వేసేస్తూ ఉంటారు, మళ్ళీ నేర్చుకోవాలా ఫస్ట్ నుంచి అని చెప్పి. అలా కాకుండా పిల్లవాడు వయసు ఎంత ఉందో చూడాలి. ఫస్ట్ వాడు వయసుకు తగ్గ తరగతిలో వేయాలన్నమాట. వేసి ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి నేర్పించాలి. ఓకే, ఇది మనకు దేని కిందికి వస్తుంది అంటే విద్యార్థిని వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి అనేది మనకు చూసినట్టయితే ఆప్షన్స్. ఇది సెక్షన్ తెలిపేటువంటిది ఏంటంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 4 అనేది తెలుపుతుందండి. ఇక్కడ మనము పిల్లవాడికి స్కూల్గా లేటుగా వేసినా కూడా వాడు వయసుకు తగ్గ తరగతిలోనే వాడిని కూర్చోపెట్టాలని చెప్పి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 4 తెలుపుతుంది. ఇది కూడా మనకు ఆర్టీఈ సంబంధించి కూడా మొత్తం సెషన్స్ అన్నీ మీకు బుక్లో ఉన్నాయి, అకాడమీలో ఎక్స్ప్లెయిన్ చేసాం మనము. ప్లస్ నోట్స్ కూడా పెట్టున్నామండి. నోట్స్ కూడా మీరు చూసుకొని చదువుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. దాంట్లో వచ్చినటువంటి బిట్టే ఇది. నెక్స్ట్ ఇది కూడా నూతన విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ. ఇది కూడా డైరెక్ట్ బిట్, అకాడమీలో ఉన్నటువంటిది. ఇది కూడా అకాడమీలో ఉంది. ఆప్షన్స్: నూతన విద్యా విధానం 2020ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ. ఆప్షన్స్ 3 అండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు కూడా మీ ఆన్సర్ అనేది. జూలై 29, 2020లో ఆమోదించడం జరిగిందండి. అప్పుడు ఆమోదించింది. ఇది డైరెక్ట్ బిట్ అకాడమీలో ఉన్నటువంటిది. NDEAR పూర్తి రూపం ఏ? ఆప్షన్స్ ఇక్కడ మనకు చూసినట్టయితే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అండి. ఇక్కడ మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇవన్నీ ఇస్తుంటారు, సో రాంగ్ ఆన్సర్. ఆర్కిటెక్చర్ అంటే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్.
ఇది మెయిన్ ఎందుకంటే పాఠశాలలో డిజిటల్ వనరులు ఏవైతే ఉన్నాయో, మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో డిజిటల్ సంబంధించి అవి అందించడానికి ఇది మనకు యూజ్ అవుతుందన్నమాట. అంటే వచ్చినటువంటి ఒక కార్యక్రమంగా, ఒక ప్రణాళికగా దీన్ని చెప్పుకోవచ్చు. ఎన్డిఆర్ అనమాట. ఎన్డిఆర్ అని చెప్పి అనుకోవచ్చు. ఇది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఈ సాంకేతికతను ఏవైతే ఉందో దాన్ని యూజ్ చేసి బాగా అభివృద్ధి చేయడం అనమాట. డిజిటల్గా ఉన్నటువంటి వనరుల్ని ఒకరికొకరికి పాఠశాలల మధ్య అయితేనేమి ఉపాధ్యాయులకు అంతా నేర్పించేసి విద్యార్థులకు నేర్పించడము, నాణ్యమైన విద్యను వాళ్ళకి అందించడానికి తెచ్చినటువంటి కార్యక్రమమే ఈ ఎన్డిఆర్. ఓకే, ఎన్డిఆర్ అని చెప్తాం. నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్కిటెక్చర్ అనేది. ఓకే, నెక్స్ట్ వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్ దీనికి ఉదాహరణ. వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్ వేటికి ఉదాహరణ క్రింది వాటిలో. ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిది డైరెక్ట్ బిట్. ఆప్షన్స్ ఇవి దేనికి ఉదాహరణ అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అండి. ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో భాగంగా ఎగ్జాంపుల్స్ చెప్పమంటే మనం వేవ్ ప్యాడ్, వీడియో ప్యాడ్గా చెప్పుకోవచ్చు. ఇది అకాడమీలో ఉన్నటువంటి డైరెక్ట్ బిట్. నెక్స్ట్ విషయాన్ని ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం. ఆప్షన్స్ విషయానికి ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా అర్థం చేసుకునేటువంటి సామర్థ్యం. ఆప్షన్స్ ది ఎబిలిటీ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇమీడియట్లీ వితౌట్ కాన్షియస్ రీజనింగ్ ఐజ్. ఆప్షన్ 2 అండి అంతర్బుద్ధి. అంతర్బుద్ధిలో మనకు ఏ ఆధారం లేకుండా హఠాత్తుగా ఆలోచన రావడం అనేది జరుగుతుంది. మనకు లోపల ఆలోచనలు కొన్నిసార్లు చూడండి మిరాకిల్స్ అనమాట. కొన్ని ఆలోచనలు సడన్గా వస్తాయి. అవి అప్లై చేస్తే ఏమవుతుంది, వాళ్ళ జీవితం అంతా బాగా మంచిగా సాగిపోతూ ఉంటుంది. అట్లా ఏమైనా ఐడియాస్ ఉంటాయి కదా, సో అలాంటివన్నీ హఠాత్తుగా రావడం జరుగుతుంది. దాన్నే మనము అంతర్బుద్ధి అని చెప్పి అంటాం. ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను తన తల్లిదండ్రులు ఇచ్చారంట. ఈ పిల్లవాడి యొక్క పెంపక శైలి ఇది కూడా మనం చూసినట్టయితే అకాడమీలో కొంచెం వరకు ఉంటుంది. డ్రాఫ్ట్ కాపీలో విపులంగా చెప్పుకున్నాం మనము. పిల్లల పెంపక శైలులకు సంబంధించి డ్రాఫ్ట్ కాపీలో ఉందండి. నేను చేశాను, వీడియో కూడా చేశాము. ఫస్ట్ అవే చేసాము మనము. యూట్యూబ్లో ఉంది, ప్లస్ మన 99 రూపీస్ కోర్సులో కూడా ఉందన్నమాట. సేమ్ ఉంది. ఒక పిల్లవాడికి తన పరిపక్వత స్థాయి కంటే నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఎక్కువగా ఇస్తారనమాట. మమ్మీ నాకు అర్థం కావట్లేదు, అమ్మ నాకు అర్థం కావట్లేదు, ఇది ఎట్లా చేయాలన్నా కూడా ఏదైనా విషయం సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో ఏం కాదురా నువ్వు చేయగలుగుతావు అని చెప్పి వాడి మీద తోసేయడం జరుగుతుంది. అంటే ఇయ్యాలి స్వేచ్ఛ, మరీ అలాగా వాడి పరిపక్వత ఇంకా రాలేదు, అంతవరకు ఆలోచించి అంత రాలేదు, అయినప్పటికీ వాడికి ఆ స్వేచ్ఛ ఇచ్చేస్తారనమాట. అలా ఇవ్వడం కూడా తప్పు. అది దేని కిందికి వస్తుంది, ఏ అధికార పెంపక శైలి కిందికి వస్తుంది. ఆప్షన్స్ ఈ మనకు క్లాసెస్లో క్లారిటీగా చెప్పుకున్నాము. అంగీకార తత్వ పెంపక పిల్లల శైలి. ఓకే, అంగీకార తత్వ పిల్లల పెంపక శైలిలో మనకు పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే పిల్లవాడికి పరిపక్వత రాకముందే వాడికి ఇచ్చేదానికంటే ఎక్కువ స్వేచ్ఛ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, పరిపక్వత స్థాయి కంటే ముందే నిర్ణయాలు తీసుకునేటువంటి స్వేచ్ఛ ఇక్కడ ఇచ్చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇది మీ మిగతా వాటికి సంబంధించి కూడా మీకు అకాడమీలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అక్కడ మీకు డ్రాఫ్ట్ కాపీలో ఉన్నాయండి, ఎక్స్ప్లెయిన్ చేశాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనోలైంగిక వికాస దశలలో తదాత్మీకరణం మరియు ఉదాత్తీకరణం అనే ప్రక్రియలు ఏర్పడేటువంటి దశ. మనోలైంగిక వికాస దశలో మనకు చూసుకున్నట్టయితే 5 దశలు అనేటివి ఉంటాయి. తదాత్మీకరణం, ఉదాత్తీకరణం అనే ప్రక్రియలు ఏర్పడేటువంటి దశ చూసినట్టయితే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. లాటెన్సీ స్టేజ్ అండి, గుప్త దశ. ఫస్ట్ దశ ఏంటంటే మనకు మౌఖిక దశ, సెకండ్ వన్ ఆసన దశ, మూడవది శిష్ణ దశ, నాలుగవది గుప్త దశ, ఐదవది జననాంగ దశ. ఓకేనా, ఇక్కడ మనకు చూసినట్టయితే తదాత్మీకరణం, ఇక్కడ ఇంకోటి కూడా అడుగుతారు. ఆద్యహం అంటే సూపర్ ఈగో ఎక్కడ కనిపిస్తుంది, ఎడిపస్ కాంప్లెక్స్, ఎలక్ట్రా కాంప్లెక్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే శిష్ణ దశలో కనిపిస్తుంది. ఈ తదాత్మీకరణం, అంతర్లీకరణ భావాలు అనేటివి గుప్త దశలో కనిపిస్తాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఎడిపస్లో ఏం చెప్పుకున్నాం, ఎలక్ట్రా ఎడిపస్లో పిల్లవాళ్ళు మగపిల్లలు అయితే తల్లికి ఇష్టంగా ఉండాలి అనుకుంటారు, ఆడపిల్లలు అయితే తండ్రికి ఇష్టంగా ఉండాలి అని అనుకుంటారు. సో అందుకు ఉండడానికి అని చెప్పి గుప్త దశకు వచ్చేసరికి ఏం చేస్తారంటే నా తండ్రికి నేను నచ్చాలంటే నా తల్లిలాగా బిహేవ్ చేయాలి అని చెప్పి నా తల్లిలాగా వాళ్ళు ప్రవర్తన మార్చుకోవడం జరుగుతుంది. సో ఆ విధంగా మగపిల్లలైతే తండ్రిలాగా ఉండడం, అంటే ఇక్కడ మనకు మగపిల్లలు వాళ్ళ తండ్రిలాగా, ఆడపిల్లలు తల్లిలాగా తదాత్మీకరణం చెందడం అనేది జరుగుతుంది. ఓకే, తదాత్మీకరణం అంటే వీళ్ళు వాళ్ళ అలవాట్లను చేసుకోవడం అనేది జరగడం అనమాట. సో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఆప్షన్ 4 యాజ్ ద రైట్ ఆన్సర్ అండి, గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, పునఃస్మరణను మాపనం చేయుటకు ఉపయోగించేటువంటి పద్ధతి.
పునఃస్మరణను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి పద్ధతి చూసినట్టయితే ఆప్షన్స్, ఈ దమనం అయితే రక్షక తంత్రం అవుతుందండి. ఓకే, ఈ పునర్బలనాన్ని మాపనం చేయడానికి ఉపయోగించేది ఏంటంటే కథనాల పద్ధతి యూజ్ చేస్తారు. నెరేటివ్స్ అంటే నీకు ఒక కథ అనేది చెప్పడం జరుగుతుంది. ఆ కథ నీకు ఎంత మాత్రం గుర్తుందనేది నువ్వు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందండి. నువ్వు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలి తిరిగి అనమాట. ఒకసారి విన్న తర్వాత లేదంటే చూపించిన తర్వాత ఆ కథ ఎంత మాత్రం గుర్తుంది నీకు అనేది మనకు మళ్ళీ పునఃస్మరణ చేయిస్తారు. సో ఈ విధంగా నువ్వు కథ మొత్తం బాగా ఉన్నట్టుగా చెప్తే బాగుంది నాలెడ్జ్ అని చెప్పి, లేదు మధ్యలో కొన్ని మర్చిపోయి కొన్ని ఎగరగొట్టేసి చెప్పడం ద్వారా అంటే కొంచెం హాఫ్ చెప్పినట్టు ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇది పునఃస్మరణ మాపనం చేయడానికి యూజ్ చేసేటువంటిది కథనాలు. ఇక్కడ వేర్పాటు అంటే కొత్తగా నేర్చుకున్న విషయాలు పాత దాంతో కలిసిపోకుండా ఉంటాయండి, విడివిడిగా ఉండడం జరుగుతుంది. కన్సాలిడేషన్, మనం నేర్చుకున్న కొత్త విషయాలు మెదడులో నిలుపుకునేటువంటి ఒక ప్రక్రియగా కన్సాలిడేషన్ని చెప్పచ్చు. నెక్స్ట్ దమనం అనేది మనకు రక్షక తంత్రం అండి. కావాలనే మనము అచేతన వ్యవస్థలోకి పంపించేస్తాం మనకి ఇష్టం లేనటువంటి విషయాలు, మనం బాధ పెట్టేటువంటి విషయాలు. నెక్స్ట్ పియాజే ప్రకారం మూర్త ప్రచాలక దశలోని పిల్లలు ఎలా ఉంటారు? ఇక్కడ ఇచ్చారు చూడండి. 19th క్వశ్చన్. అకార్డింగ్ టు పియాజే, డ్యూరింగ్ ద కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ చిల్డ్రన్ బిగిన్ టు. మూర్త ప్రచాలక దశ అంటే ఫస్ట్ నుంచి మనకు థర్డ్ దశ అండి. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ అంటే ఫస్ట్ నుంచి థర్డ్ దశ అనమాట. అందులో ఉండేటువంటి మూర్త ప్రచాలక దశలో ఉండేటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? ఆప్షన్స్, ప్రతీకాత్మక ఆటల్లో పాల్గొంటారు మరియు సమర్థవంతంగా ఎక్కువ భాషను ఉపయోగిస్తారు. ప్రతీకాత్మక ఆటలో పాల్గొనేది ఈ దశలో కాదు. అమూర్తంగా ఆలోచించి ఊహాత్మక సమస్యలను పరిష్కరిస్తారు. అమూర్తంగా ఆలోచించేది అమూర్త ప్రచాలక దశలో ఆలోచిస్తారు. ఈ ప్రతీకాత్మక ఆటల్లో పాల్గొనేది ఎప్పుడంటే ఫస్ట్ దశ ఉంది కదా, ఓకే, ఇంద్రియ చాలక దశ, అందులో చేస్తూ ఉంటారు. అహం కేంద్రీకృతలై తార్కిక వివేచనతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అహం కేంద్రీకృత భావన ఎక్కడ కనిపిస్తుంది అంటే పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. ఓకే, ఇది మనకు మానసిక కార్యకలాపాలను చేయడం ద్వారా పదిలపరుచుకునేటువంటి భావనను అర్థం చేసుకోవడం. పూర్వ ప్రచాలక దశలో పదిలపరుచుకునే భావన లోపం ఉంటుంది. ఈ మూర్త ప్రచాలక దశకు వచ్చేసరికి పదిలపరుచుకునే భావన ఏర్పడుతుంది. ఓకే, ఆప్షన్ 4 అనేది మాత్రమే దీనికి చెందుతుందండి. మిగతా 3 ఇంకా చెప్పాను ఏ దశకు చెందేటివని. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యేక విద్యలో భాగంగా విండో చార్టును ముఖ్యంగా ఎందుకు ఉపయోగిస్తారు? ప్రత్యేక విద్యలో భాగంగా, ఓకే, స్పెషల్ ఎడ్యుకేషన్లో భాగంగా విండో చార్ట్ అనేది ఎందుకు ఉపయోగిస్తారు? ఆప్షన్స్, తప్పుడు సమాధానాలను శిక్షించడం కొరక, కూర్చునే క్రమాన్ని వ్యవస్థీకరించడం కొరక కాదు, దృశ్య మరియు స్పర్శ అభ్యసనను ప్రోత్సహించడం కొరకండి. దృశ్య అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి యూజ్ చేస్తారు, ప్లస్ స్పర్శ అభ్యసనం అనమాట, అంటే చేతితో మనం టచ్ చేయడం ద్వారా నేర్చుకోవడము. ఓకే, శారీరక దృఢత్వాన్ని కొల్చుట కొరక కాదు. ఆప్షన్ 3 ఒకటే రైట్ ఆన్సర్ అండి. దృశ్య స్పర్శ అభ్యసనను ప్రోత్సహించడం కొరకు యూజ్ చేస్తారు విండో చార్ట్. ఇది మనకు జొహారీ కనుక్కున్నారండి. జొహారీ విండో చార్ట్ అని కూడా అంటాము. స్పెషల్ ఎడ్యుకేషన్ పిల్లలకి అంటే మనకి ఇక్కడ లోపాలు ఉన్నటువంటి పిల్లలకి యూజ్ చేయడం జరుగుతుంది. దృశ్య మరియు స్పర్శ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి ఇది యూజ్ చేయడం జరుగుతుందండి. ఎక్కువగా చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఓపెన్ ఏరియా అని, బ్లైండ్ స్పాట్ అని చెప్పి, ఓకే, హిడెన్ ఏరియా అని చెప్పి, అన్నౌన్ ఏరియా అని 4 విభాగాలు ఉంటాయి. ఆ 4 భాగాలు యూజ్ చేసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళల్లో ఉండేటువంటి ఆ లోపాలు, భయాలు తెలుసుకొని వాటిని అధిగమించేలా వాళ్ళు ప్రోత్సహించడం జరుగుతుందన్నమాట. ఇది సంబంధించి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దృశ్య స్పర్శ అభ్యసనకు ప్రోత్సహించడం కొరకు ఇది ఎక్కువగా యూజ్ చేయడం అనేది జరుగుతుంది విండో చార్ట్ అనేది. నెక్స్ట్, మేయర్ ప్రకారం గమ్య నిర్దేశకమైన చర్య, ఓకే, అకార్డింగ్ టు మేయర్ గోల్ ఓరియంటెడ్ యాక్షన్ ఈజ్. గమ్య నిర్దేశకమైనటువంటి చర్యే ఏంటి అని, ప్రేరణ, ఒక అవసరమా, అభివృద్ధి, సృజనాత్మకత అంటే మన గమ్యాన్ని నిర్దేశకమైన చర్య అంటే మన గమ్యాన్ని నిర్దేశిస్తూ దాన్ని చేరుకోవడానికి చేసేటువంటి చర్య ఒక ప్రేరణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రేరణ ఉంటే, ప్రేరణ ఎందుకు వస్తుందండి? మన గమ్యాన్ని మనం చేరుకోవడానికి మనకు ప్రేరణ అనేది అత్యంత ముఖ్యం అన్నమాట. సపోజ్ డిఎస్సి జాబ్ సాధించాలి, టీచర్ జాబ్ చేయాలి, టీచర్గా అవ్వాలి, అది గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నువ్వు నిరంతరం అనేది చదువుతూనే ఉంటావు. ఇది మనకు ఏదైనా మధ్యలో అడ్డంకులు వచ్చినా కూడా మళ్ళా నీ గోల్ గుర్తుకొచ్చి మళ్ళా నువ్వు ప్రేరణ పొంది మళ్ళా చదువుతావు మధ్యలో ఆగినా కూడా. సో అది గమ్య నిర్దేశకమైన చర్య ప్రేరణ. అంటే గమ్యాన్ని మనకు ఒక నిర్దేశం చేసుకొని గమ్యాన్ని సాధించడానికి మనం ప్రేరణ పెంపొందించుకొని వెళ్తూ ఉంటాము, గమ్యాన్ని సాధిస్తామని చెప్పి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మధ్యగతం
L+n/2-f/f(m)/i. ఇక్కడ మనకు i అంటే ఏమిటి, ఇది కూడా మనకు ఉందండి సైకాలజీలో. అది కూడా నేను చెప్పాను కదా మొన్న బీఈడి బుక్ అని చెప్పాను కదా, సో దాంట్లో ఉన్నటువంటిది మీకు తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మనకు న్యూ సిలబస్లో కన్నా సైకాలజీ న్యూ సిలబస్లో కన్నా ఇచ్చింటే కన్నా వీటికి సంబంధించి కూడా ఇస్తామండి. ఎందుకంటే కన్నా ఫార్ములాస్ సంబంధించి ఒకటి వచ్చింది ఈ చాప్టర్ నుంచే. ప్లస్ ఇక్కడ మనకి మధ్యగతం సంబంధించి ఎల్ అంటే ఏమిటి ఇంకొక సెషన్లో వచ్చింది, ఐ అంటే ఏమిటి అని ఈ సెషన్లో వచ్చింది. సో వీటికి సంబంధించి మళ్ళీ మీకు ఒకవేళ డిఎస్సికి న్యూ సిలబస్లో ఉండొచ్చో లేకపోవచ్చు తెలియదు కదా. సో ఇప్పుడు మనకి టెట్కి అయితే ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ కూడా ఇవ్వచ్చు. సో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. దీనికైతే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ఐ అనేది దేన్ని సూచిస్తుందంటే క్లాస్ ఇంటర్వెల్ని సూచిస్తుందండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. తరగతి అంతరాన్ని సూచిస్తుంది. నెక్స్ట్ ఉద్వేగ ప్రజ్ఞ ఈ భాగంలో ప్రధానమైనది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ క్రిటికల్ పార్ట్ ఆఫ్. ఆప్షన్స్ ఉద్వేగ ప్రజ్ఞ అనేది మెయిన్ ఎందులో ప్రధానమైందంటే సాంఘిక ప్రజ్ఞలో ప్రధానమైందండి. సోషల్ ఇంటెలిజెన్స్, ఎదుటి వాళ్ళు మనకు ఎవరైతే సమాజంలో నివసిస్తూ ఉన్నారో వాళ్ళతో సత్సంబంధాలు కలిగి ఉండాలి. ఓకేనా, ఇక్కడ సాంఘిక ప్రజ్ఞలో మెయిన్ ప్రధాన పాత్ర పోషించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, డెజావో అనగా ఆప్షన్స్ ఇప్పుడు చూసినటువంటి సన్నివేశాన్ని మనకి కొన్నిసార్లు ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ఏమనిపిస్తుందంటే ఈ సిచ్యువేషన్ ఎక్కడో వచ్చింది, ఈ సందర్భం నేను ఎక్కడో చూశాను ఇంతకు ముందు అని అనిపిస్తుంది. అలాంటి భ్రమనే మనం ఏమంటామంటే డెజావో అని అంటామండి. డెజావో అనగా ఏంటంటే ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్లుగా మనకు అనిపించేటువంటి ఒక సంవేదనే డెజావో అని అంటూ ఉంటారు. ఆప్షన్ 2 అండి. దీనికి గల కారణం ఏంటంటే ఒక సిచ్యువేషన్కి ముందు జరిగినటువంటి సిచ్యువేషన్కి దగ్గర సంబంధం ఉండడమే దీనికి కారణంగా చెప్పచ్చు. ఇది కలవడానికి కారణం ఏంటి అని అది కూడా అడుగుతారు కొన్నిసార్లు. ఎందుకంటే కనుక ఇది సిచ్యువేషన్ కొంచెం సేమ్గా మ్యాచ్ అవుతూ ఉండడం వల్ల మనకు అలా అనిపిస్తుంది అని చెప్తారు. డెజావో అనగా ప్రస్తుత సన్నివేశాన్ని గతంలో అనుభూతి చెందినట్టుగా అనిపించేటువంటి ఒక సంవేదనగా చెప్పచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించిందండి. ఇది గణిత తార్కిక ప్రజ్ఞ బాహ్యంగానే అంటే మ్యాథమెటికల్ సంబంధించి, ఇది ఏం వ్యక్తి లోపల అంతర్గతంగా సంబంధించి కాదు, ప్రాదేశిక ప్రజ్ఞ ఒక ప్రదేశానికి దీనికి సంబంధించి ఉంటుంది. ఇది కూడా మనకు బాహ్యంగానే. అమూర్త ప్రజ్ఞ అంటే మన ఆలోచనకు సంబంధించి ఉంటుంది. కవులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకు ఉండేటువంటిది అనమాట. వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ చూసినట్టయితే ఒక వ్యక్తిలో ఉండేటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ప్రజ్ఞ అండి. ఇది మనకు వ్యక్తి మూర్తిమత్వానికి సంబంధించింది. ఆ వ్యక్తి యొక్క మూర్తిమత్వం గురించి తెలియజేస్తుంది. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి అంతర్గత వేరు, వ్యక్తి అంతర కూడా ఉంది, వ్యక్తి అంతర ప్రజ్ఞ అని కూడా ఉంది. సో అది మనకు సాంఘిక ప్రజ్ఞ కిందకి చూసుకోవచ్చు. మనకు ఆప్షన్ 4 అనేది వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఇది మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రజ్ఞగా చెప్పచ్చండి. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి వ్యక్తికి మూర్తిమత్వం అనేది వేరుగా ఉంటుంది. ప్రతి ఒక్కరిది వైయక్తిక భేదాలు ఉంటాయన్నమాట. ఈ విధంగా వేరువేరుగా ఉంటుంది. నెక్స్ట్, ఈ క్రింది వాణిలో మూర్తిమత్వ స్వభావం మరియు పరిధి కానిది ఏమిటి అన్నారు. కానిది అని అడిగారు. ఆప్షన్స్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కంపల్సరీ. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దంగా ఉండదు అన్నారు. అంటే ఇక్కడ మనకు క్రింది వాణిలో మూర్తిమత్వ స్వభావం మరియు పరిధి కానిది అడిగారండి. మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది, ఎస్ రైటే, కానీ అలాగని చెప్పి ఎప్పుడు అలానే ఉండదు, స్తబ్దంగా ఉండదన్నమాట. ఓకే, పర్సనాలిటీ ఈజ్ స్టేబుల్ బట్ నాట్ స్టాగ్నేటెడ్. మూర్తిమత్వం అభ్యసన మరియు అనుభవాల ద్వారా ఏర్పడడం జరుగుతుంది. నిజమే, కొంచెం మనకి ఏదన్నా ఒక అనుభవం జరిగిందంటే కానీ బుద్ధి రాదంటారు కదా. సో ఆ విధంగా ఏదైనా అనుభవం జరిగిందంటే కన్నా మన మూర్తిమత్వం మారుతుంది కొంచెము, లేదంటే కొన్ని అభ్యసనం ద్వారా మనకు మారడం అనేది జరుగుతుంది. మూర్తిమత్వం అనువంశికత మరియు పరిసరాలపై ఆధారపడును. మూర్తిమత్వం అనేది మన అమ్మ నాన్న ఎలాగైతే వాళ్ళ క్వాలిటీస్ ఎలాగైతే కలిగి ఉన్నారో అలాగైనా కొంతమందికి మంచి బుద్ధులు రావచ్చు, చెడ్డ బుద్ధులు రావచ్చు, లేదంటే మనం చుట్టుపక్కల పెరిగినటువంటి పరిసరాల్లో బేస్ చేసుకునైనా మనకు ఆ బుద్ధులు రావచ్చు. సో ఇది మనకు అనువంశిక మీద ప్రభావం ఉంటుంది, పరిసరాలపైన కూడా ఆధారపడుతుంది అన్నమాట. మూర్తిమత్వం శారీరక సౌష్ఠవం మాత్రమే సూచిస్తుంది. శారీరకంగా బాగుంటేనే అది పర్సనాలిటీనా? కాదు కదా. మనకు
శారీరకమే కాకుండా మానసికంగా, ఉద్వేగంగా ఈ విధంగా మొత్తంగా చూసుకోవాలండి. సాంఘిక పరంగా, నైతిక పరంగా ఇలాగ అన్నీ చూసుకుంటేనే అప్పుడు సమగ్ర మూర్తిమత్వం కలిగి ఉన్నామని అంటాం. కానీ ఓన్లీ శారీరకంగా పర్సనాలిటీ బాగుంటేనే మూర్తిమత్వం బాగుందని చెప్పి అనలేమన్నమాట. ఆప్షన్ 4 అనేది రాంగ్ ఆన్సర్. దీని లక్షణం అనేది కాదనమాట. ఆప్షన్ 4 దీని స్వభావం కాదది. నెక్స్ట్ క్వశ్చన్, మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు వారి దేశాలకు సంబంధించి సరికాని జతను గుర్తించండి. ఇది అకాడమీలో ఉన్నటువంటిది, లాస్ట్ చాప్టర్గా ఉందండి. డిఎస్సి అకాడమీ బుక్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటిది. ఇక్కడ మనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి అని ఆప్షన్స్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, క్రెష్మర్ అండి. క్రెష్మర్ జర్మనీ రైట్ ఆన్సర్ అండి. షెల్డన్ వచ్చి ఫ్రాన్స్ ఇచ్చారు, కాదు అమెరికా ఉండాలి. షెల్డన్ అమెరికా అండి. ఇది మనకు డిఎస్సి అకాడమీ బుక్ ఏదైతే ఉందో 191 పేజ్ నెంబర్లో ఉండేటువంటిది. యూంగ్ టెట్లో కూడా ఉంది కానీ పేజ్ నెంబర్ మారుతుంది. యూంగ్ అయితే మనకు స్విట్జర్లాండ్ సంబంధించిన వాళ్ళు, ఎస్ రైట్ ఆన్సర్. స్ప్రాంగర్ వచ్చి మనకు జర్మనీకి సంబంధించిన ఆయన. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళంతా ఎవరంటే రూపక ఉపగమ సిద్ధాంతం చెప్పారండి. రూపక ఉపగమ సిద్ధాంతం గురించి వీళ్ళంతా హిప్పోక్రటేస్ ఉన్నారు. హిప్పోక్రటేస్ గ్రీకు సంబంధించి. ఈ 5గురు మనకు రూపక ఉపగమ సిద్ధాంతం, మూర్తిమత్వ సిద్ధాంతం గురించి చెప్పిన వాళ్ళు అనమాట. లక్షణాంశ ఉపగమ సిద్ధాంతానికి అయితే 3 ఉన్నారు. ఆర్ క్యాటిల్, ఆల్పోర్ట్, ఐసెంక్. దీనికైతే సరికాని జత ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడు అని చెప్పి ఆప్షన్స్. ఇది కూడా మనకు అకాడమీలో ఉన్నటువంటిదే. ఒత్తిడి లేని స్థితిని ఏ మనిషి కూడా ఇష్టపడ్డంట. అది మనకు సంఘర్షణలు, ఒత్తిడి వీటికి సంబంధించి ఉంది కదా, ఫ్రస్ట్రేషన్, కుంటనము, ఇవన్నీ వాటిలో సంబంధించేటి మనకు అకాడమీలో ఉన్నటువంటిది. ఒత్తిడి లేకుండా ఏ మనిషి ఇష్టపడ్డా అని చెప్పి ఇచ్చింది ఎవరంటే ఆప్షన్ 4 అండి, ముర్రే. పర్సన్ డజంట్ లైక్ ద స్టేట్ వితౌట్ స్ట్రెస్ అని చెప్పాడు ముర్రే. నెక్స్ట్ 29th క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరిగ్గా జతపరిచిన దానిని గుర్తించండి. అంటే కరెక్ట్గా ఉన్నటువంటిది గుర్తించాలి. ఇక్కడ చూడండి, సరిగ్గా ఉండేదన్నారు. సో ఇక్కడ మనకు హతావే మెకెన్లీ ఏం చేశారంటే మిన్నీసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ ఎంఎంపిఐ మిన్నీసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ కనుక్కున్నది ఎవరంటే హతావే మెకెన్లీ అండి. ఓకే, ఇది మనకు మూర్తిమత్వ పరీక్షలు ఉన్నాయి కదా, మూర్తిమత్వ పరీక్షల్లో వస్తుంది. ఇక్కడ నాకు నెక్స్ట్ ఇక రోషాంక్ ఉంది కదా, రోషాంక్ ఒకటే రైట్. సిరామరకల పరీక్షను కనుగొన్నది ఎవరంటే రోషాంక్. థర్స్టన్ ఏం చేశాడంటే తుల్య ప్రత్యక్ష విరామాల మాపని అని చెప్పి వైఖరులకు సంబంధించినటువంటి ఓకే యాటిట్యూడ్ సంబంధించినటువంటి అది పరీక్ష కనుక్కోవడం అనేది, మాపని అనేది కనుక్కోవడం అనేది జరిగింది. ఇది మనకు ఆప్షన్ 3 ఒకటే రైట్ ఆన్సర్ అండి. సరిగ్గా ఉండేది ఆప్షన్ 3. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది. జాన్ డల్లార్డ్ ప్రకారం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని అడ్డుకోవడం లేదా నిరాశపరచడం వల్ల వచ్చే ఫలితమే. ఆప్షన్స్. జాన్ డల్లార్డ్ ప్రకారం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఒక వ్యక్తి యొక్క ప్రయత్నాన్ని అడ్డుకోవడము లేదంటే నిరాశపరచడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏంటంటే దూకుడంట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ఇచ్చేసి వాటిలో ఏదైనా నువ్వు కోరుకోమంటే దానికి సంఘర్షణకు గురవుతూ ఉంటాము. అది ఇష్టమైంది కావచ్చు, ఇష్టం లేనట్టు కావచ్చు, 2 ఇచ్చేసి. సో ఇక్కడ ఒత్తిడి అంటే ఏంటంటే నీకు సామర్థ్యం లేక నీకు పని చేయలేకపోతూ ఉంటావు. దాంట్లో అప్పుడు ఉన్నప్పుడు నీకు సామర్థ్యం లేదు ఆ పని చేయడానికి కూడా, అప్పుడు నీకు కలగదే ఒత్తిడి అనమాట. డిప్రెషను మనకు అన్ని సామర్థ్యాలు ఉండి అన్నీ ఉన్నప్పటికీ మనకు రాకుండా ఉంటే కదా అప్పుడు మనము దానికి సంబంధించి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అంటే దానికి సంబంధించి నాకు రాలేదు అన్నటువంటి బాధలోకి వెళ్ళిపోతాం. అది ఇక్కడ మనకు మన లక్ష్యాన్ని సాధించడానికి ఎవరన్నా మన అడ్డంగా వచ్చారంటే కదా అప్పుడు మనలో దూకుడుతనం అనేది రావడం జరుగుతుంది. ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సైకాలజీకి సంబంధించి ఈ సెషన్ సంబంధించండి, 13th సెషన్ సంబంధించి. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ చూద్దాం. చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కోర్సెస్ ఎవరైనా ఇంకా జాయిన్ కాకుంటే జాయిన్ అవ్వండి. ఎవరు మీకు 10th వరకు అయితే 10th సంబంధించి వరకు అయితే ఎవరు 2025, 26కు సంబంధించి క్లాసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు. అది కూడా ఏంటి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పలేదన్నమాట. సో ఇక్కడ మనం డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించే చెప్తాం. మళ్ళీ మీరు వెళ్ళి 10th మొత్తం కానీ అన్ని చదవాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనమే చూపించి చెప్తాం. కాబట్టి డైరెక్ట్ వీడియోస్ వినడము, స్పీడ్ మోడ్ పెట్టుకొని 3rd to 10th పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో రివిజన్ చేసుకోవడము, ఎగ్జామ్స్ రాయడం చేశారంటే కనుక ఈజీగా మీకు మార్క్స్ అనేటివి గెయిన్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్ దాట్ అయితే ఇవ్వడు క్వశ్చన్స్ అనేటివి. టెక్స్ట్ బుక్ దాట్ ఇచ్చితే కనుక మనం క్వశ్చన్స్ కూడా రిపోర్ట్ కొట్టచ్చు అవుట్ ఆఫ్ సిలబస్ అని చెప్పి బుక్లో లేదని చెప్పి. సో
టెక్స్ట్ బుక్స్లో ఏమైతే ఉందో అవి మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మెయిన్ థర్డ్ టు 10th టెక్స్ట్ బుక్స్ వరకు వరుసగా మీరు చదువుకొని సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకుంటే ఈజీగా మీరు జాబ్ అనేది సాధించవచ్చు. వీటికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కదా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, ఎగ్జామ్స్ వీడియోస్ దీంట్లో అప్లోడ్ అవ్వడం జరుగుతుంది, చూడండి. అదేవిధంగా డిఎస్సికి సంబంధించి పీడిఎఫ్స్ ఆల్రెడీ ఉన్నాయి. టెస్ట్ కూడా త్వరలో మీకు ఇప్పుడు అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకొని ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. 99 రూపీస్కి ఉంది. కంపల్సరీ అందరూ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.